హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఓకే అండి, ఈరోజు మనం ఎమ్మిగా క్రిస్పీగా అంటూ ఈ పకోడీ అంటూ ఎలా చేసుకోవాలో మీకు చెప్పేస్తానండి. ఇది చామాకు, మీకు తెలుసు కదండి, చామకూర అంటే చామగడ్డకు వచ్చే ఆకు అనమాట, చామాకు. దీంతో మనం పకోడీ అంటూ ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తానండి. గుజరాత్లో ఇది టేప్లా అనేసి అంటారు. దీనికి మొత్తం శనగపిండి అంటూ అలా పామేసి, అంటే దానికి అన్ని మసాలా అంటూ పెట్టేసి అలా వాళ్ళు అట్లా చేస్తారు. మనము మన స్టైల్లో చేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా సన్నగా అంటూ కట్ చేసేసుకోవాలండి. చామాకుని ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదండి, చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన చిల్లీస్ అంటూ తీసుకోవాలండి. నేను క్వాంటిటీ అంటూ ఒక 200 గ్రామ్స్ అంటూ చేస్తున్నాను కాబట్టి చిల్లీస్ అంటూ మంచి లావు ఒకటే ఉంది, అదొకటే తీసుకున్నానండి. అండ్ ఇప్పుడు నేను ఒకటి ఆనియన్ అంటూ తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అంటూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చిన్నగా డైసెస్ అంటూ చాప్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా చిన్నగా అంటూ డైసెస్ అంటూ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన శనగపిండి. ఓకే అండి, ఇప్పుడు మనం శనగపిండి అంటూ వేసుకున్నాము. నెక్స్ట్ అంటూ మనం ఇందులో బియ్యపిండి అంటూ వేసుకోవాలి. ఓకే అండి, ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత నేను ఒక 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను, 100 గ్రామ్స్ బియ్యపిండి తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం సాల్ట్ అంటూ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీరు క్వాంటిటీ ఎంత చేస్తున్నారో దాని ప్రకారం సాల్ట్ అంటూ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అంటూ మనం కారం అంటూ వేసేసుకుందామండి, పసుపు కారం. ఓకే అండి, కొద్దిగా ఇది ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. కారము అండ్ పసుపు ఇవి రెండు వేసేసుకుంటున్నాము. క్వాంటిటీని మీరు ఎంత చేసుకుంటారో దాని ప్రకారం అంటూ ఇంగ్రీడియంట్స్ అంటూ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ధనియాల పొడి అంటూ వేసుకుందామండి. అండ్ కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, హోమ్మేడ్ గరం మసాలా అంటూ వేసేసాను. వెజిటబుల్ గరం మసాలా అన్న ఏదైనా వేసుకోవచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదా, కొంచెం మంచి ఫ్లేవర్ అంటూ టేస్టీగా బాగుంటుంది. జీలకర్ర అంటూ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, జీలకర్ర అంటూ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ధనియాలు అంటూ ఇలా రబ్ చేసేసుకొని వేసేసుకోండి. ఓకే అండి, జీలకర్ర వేసేసుకొని ఇలా ధనియాలు అంటూ రబ్ చేసుకొని వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు ఓకే అండి, చూస్తున్నారు కదా, ఒకసారి మనం అలా నీట్గా అంటూ కలిపేసుకుందాము. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి డైజెషన్ అంటూ అవుతుంది. ధనియాలు కూడా మంచి ఫ్లేవర్ అంటూ ఇస్తుంది. మనం పౌడర్ వేసాము, అలాగా ధనియాలు అంటూ రబ్ చేసి వేసేసుకున్నాం. ఓకే అండి, ఇలా మంచి నీట్గా అంటూ కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మనం నీట్గా అంటూ కలిపేసుకోవాలి. ఈ విస్కర్తో కూడా మనం ఒకసారి కలిపేసుకుందామండి. వాటర్ వేసేసి ఇలా కలిపేస్తున్నాను. చేతితో కూడా కలపొచ్చండి. కొద్దిగా వాటర్ అంటూ వేస్తూ ఇలా కలిపేసుకోవాలండి. ఎక్కువ వాటర్ యూజ్ చేయగానే వాటర్ అంటూ వేసేసుకొని మనం అలా కలిపేసుకోవాలి. మనం చేతితో కలుపుకుంటేనే బెటర్ అండి. చూస్తున్నారు కదా, అలా కొద్దిగా తడిపేసి అలా మళ్ళీ పొడిగా అంటూ పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొద్దిగా పొడిగా అంటూ పక్కకు పెట్టేసుకోవాలి. ఒకసారి మనం అంతా ఒకసారి కలిపేసేసుకుందామండి. వాటర్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్. పకోడీ కదా, వాటర్ అంటూ ఎక్కువైతే అంత పర్ఫెక్ట్గా రాదు పకోడీలాగా. ఓకే అండి, ఇప్పుడు మనం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆకు, చామకూర ఆకు కూడా వేసేసుకుందాం. ఓకే అండి, అవన్నీ వేసేసుకొని నేను చూపించినట్టే కలపండి. అప్పుడే మనకు పకోడీ అంటూ మంచిగా క్రిస్పీగా వస్తుంది. వాటర్ అంటే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, లీఫీ వెజిటేబుల్, ఆనియన్స్, ఇవన్నీ వీటిలో కూడా కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది. ఆనియన్స్లో కూడా మీకు వాటర్ వస్తుంది తెలుసు కదండి. మనము ఆనియన్స్ అంటే సాల్ట్ మిక్స్ కాగానే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా టైట్గా మనం గట్టిగా ఇలా చపాతీ పిండి చేస్తా కలుపుతాం కదండి, సేమ్ అలాగే ఆ టైప్లో ఉండాలి. చూస్తున్నారు కదండి, అట్లా గట్టిగా మనం తడిపేసుకోవాలండి. ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ కూడా మనకు కొంచెం సపోర్ట్ చేస్తుంది వాటరీగా కొద్దిగా. ఓకే, చూస్తారు కదా, అట్లా టైట్గా అంటూ మనం కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ అంటూ యాడ్ చేసుకోవద్దండి. చూస్తున్నారు కదా, అలా టైట్గా అంటూ మనం మిక్స్ చేసేసుకోవాలి. బిఫోర్ మనము ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఆయిల్ జర హీట్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ హీట్ ఉంటేనే మంచిగా వచ్చేసి చూస్తున్నారు కదండి, అలా మనం ఒక డ్రాప్ అంటూ వేసాము. మంచిగా మనకు తెలుస్తుంది కదండి. ఆయిల్ అంటూ మంచిగా హీట్గా ఉండాలి. ఓకే అండి, మరీ బాయిలింగ్ హీట్ ఉండొద్దండి, మీడియం హీట్లో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా మనం ఒక్కొక్కటి ఇట్లా డ్రాప్ చేసేద్దాం. చూస్తున్నారు కదండి, అలా మనం వేసేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా, కానీ టైం ఇవ్వాలండి. ఇప్పుడు మనకి ఇట్లా బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు బబుల్స్ అనేటి ఉంటుంది. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనకు క్లీన్గా కనిపిస్తుంది.
ఓకే అండి, వాటర్ మనకు అది ఇండికేషన్ అండి. ఇది మనం పకోడీ రెడీ అయిపోయిందంటే ఇట్లా బబుల్స్ అనేటివన్నీ కనిపించవు. ఓకే అండి, చూసినా కొద్దిగా లైట్గా అయిపోయింది కదండి, కొద్దిగా కలర్ అంటూ వచ్చింది. మనం ఇంకొంచెం డార్క్ కలర్ వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే అండి, వేయగానే కలిపొద్దండి, కొద్దిగా ఇట్లా స్టిఫ్గా అయిన తర్వాతనే పకోడీ అనేది మనకు కనిపిస్తుంది అన్నట్టు ఊడిపోకుండా ఉంటే అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా లైట్ కలర్లోనే ఉంది కదండి, మనం ఇంకొంచెం డార్క్ కలర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూస్తున్నారు కదా ఇప్పుడు లైట్ కలర్ ఉంది, కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి, అంతే అండి, చూస్తున్నారు కదా. కొద్దిగా టెక్నిక్ అంటూ ఫాలో అయితే అన్నీ ఈజీగా రెసిపీస్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదండి, మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది. మనకు మార్కెట్లో దొరికే దానికంటే చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదండి, మంచి క్రిస్పీగా బాగా వచ్చాయి. ఇట్లా రెడ్డిష్ కలర్లో వచ్చేసేయాలి. చూసారు కదండి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఏమంటే కొద్దిగా ఓపిక తెచ్చుకొని అన్నీ చేసేసుకోవచ్చు. మనం బయట నుంచి తెచ్చే దానికన్నా మన ఇంట్లోనే హైజీనిక్గా మంచి ఆయిల్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. చూస్తున్నా కూడా సెకండ్ బ్యాచ్ అంటూ వేస్తున్నానండి, టైమర్ అంటూ పెట్టాను. అట్లాగే అన్నీ మీరు క్వాంటిటీ ఎంత చేసుకుంటారో అలా చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసేయాలి. మనం కలిపే దాన్ని బట్టి ఉంటుందండి. మనం టైట్గానే కలిపితే మంచిగా ఇట్లా పకోడీ అంటూ నైస్గా వచ్చేస్తుంది, క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇట్లా మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసి వావ్, చూసారు కదండి, మంచి క్రిస్పీగా టేస్టీగా వచ్చేసింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.